ఇప్పుడు మనం అమెరికన్ కంపెనీ బోయింగ్ నుంచి డెలివరీ అయిన అపాచే హెలికాప్టర్స్ ఇండియా పాక్ బార్డర్ ఏరియాలో దగ్గరలో ఉన్న మన స్టేషన్ ఏదైతే ఉందో జోధ్పూర్లో అక్కడ పెడుతున్నాం అనమాట. జోధ్పూర్లో ఈ 3 అపాచే హెలికాప్టర్స్ అక్కడ స్టేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అపాచే హెలికాప్టర్స్ వల్ల ఇండియన్ ఆర్మీ యొక్క డిఫెన్స్ కేపబిలిటీ అనేది అద్భుతంగా పెరగబోతుంది. ఫోర్స్ మల్టిప్లేయర్ గా ఇది యాక్ట్ చేయబోతుంది అనమాట. అండ్ ఇండియన్ ఆర్మీకి ఇలాంటి అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ అనేది దొరకడం ఇదే ఫస్ట్ టైం. ఇండియన్ ఆర్మీ అపాచే హెలికాప్టర్స్ తెచ్చుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మౌంటైన్ టెరైన్స్ పర్వతాల్లో కూడా ఇది వర్క్ చేయగలదు. అపాచే హెలికాప్టర్స్ మౌంటైన్ టెరైన్స్ లో కూడా పర్వత శ్రేణుల్లో కూడా యాక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రిసైజ్ అటాక్స్ ఇచ్చిన టార్గెట్ ని ఎగ్జాక్ట్ గా అటాక్ చేయగలం అనమాట. ఆల్రెడీ ఈ అపాచే హెలికాప్టర్స్ అనేవి కాంబాట్ టెస్టెడ్. అమెరికా ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ జోన్స్ లో ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇలాంటి ప్లేస్ లో అపాచే ఆల్రెడీ వాడేసింది అనమాట. అంటే ఇట్ ఈస్ బ్యాటిల్ ప్రూవెన్, కాంబాట్ ప్రూవెన్ అని చెప్పుకోవచ్చు. అపాచీని స్ట్రాంగ్ ఐస్ ఇన్ ద స్కై అని కూడా పిలుస్తారు. అండ్ ఇండియన్ ఆర్మీ మనం చూస్తే కనుక మన పెహల్గామ్ టెర్రర్ అటాక్ అయింది, లేదా మన పైన ఏమైనా అటాక్ అయినప్పుడు ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఈ అపాచే హెలికాప్టర్స్ వల్ల మనకు వస్తుంది అనమాట. ముఖ్యంగా భారతదేశం సరిహద్దు భద్రత రెడీనెస్ కూడా ఈ అపాచే హెలికాప్టర్స్ ఉపయోగపడతాయి అనమాట. మొత్తానికి ఈరోజు 3 అపాచే హెలికాప్టర్స్ ఇండియన్ ఆర్మీకి ఫస్ట్ టైం వచ్చాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎయిర్ ఫోర్స్ లో అపాచే వాడుతున్నాం. అపాచే అనే పేరు నార్త్ అమెరికాలో ఒక నేటివ్ అమెరికన్ ట్రైబ్ పేరు అనమాట. ఆ ట్రైబ్ పేరు ఈ హెలికాప్టర్స్ కి పెట్టారు. ఈ అపాచే హెలికాప్టర్స్ యొక్క కాంబాట్ రేంజ్ 480 కిలోమీటర్స్ మరియు ఈ అపాచే హెలికాప్టర్స్ 128 టార్గెట్స్ ను ఒకటేసారి ట్రాక్ చేయగలవు.